నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డబుల్ ఓట్స్ కట్, దొంగ ఓట్లకు చెక్. ఎస్ఐఆర్ లక్ష్యం ఇది. తెలంగాణలో ఎన్నికలు లేకున్నా అన్ని పార్టీలకు వణుకు పట్టుకుంది. మరి కొన్ని గంటల్లోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం కానుంది. దీంతో లీడర్ల గుండెలు లబ్డబ్ అంటున్నాయి. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామంటోంది ఈసీ. చొరబాటుదారులను గుర్తిస్తున్నామంటోంది కేంద్రం. కానీ విపక్షం విమర్శలు చేస్తూనే ఉంది. తెలంగాణలో రోహింగ్యాలు, ఏపీ ఓటర్లపై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారాల కంటే ముందే ఎవరి ఓటుకు వారే కాపలా అనే పరిస్థితి నెలకొంది. ఓటు జారి గల్లంతయ్యేనా? దీనిపైన ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెప్తుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల నుంచి తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. వార్ రూమ్లు, ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ మానిటరింగ్తో ఓటర్ జాబితాపై గట్టి నిఘా పెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందనే భయం అందరినీ అలర్ట్ చేస్తోంది. బీజేపీ మాత్రం సర్ ప్రక్రియను సమర్థిస్తూ నకిలీ ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా చెబుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ యుద్ధంగా మారింది. గాంధీ భవన్ అయినా, ముఖర్జీ భవన్ అయినా, తెలంగాణ భవన్ అయినా అందరి నోట సర్తో జాగ్రత్త అంటున్నారు అన్ని పార్టీల అగ్రనేతలు. తెలుగు రాష్ట్రాల్లో సర్ హీట్ కొనసాగుతోంది. నిన్నటి వరకు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు హస్తం హయాంలోనే సర్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఓట్ల వేట మొదలు కానుంది. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగబోతోంది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. నకిలీ, మరణించిన ఓటర్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డి. 3,39,00,000 మంది ఓటర్ల వివరాలను సరిచూసే ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మందికి పైగా BLOలు పాల్గొనున్నారు. అక్టోబర్ 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కమలనాథులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిం ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్లో భారీ సంఖ్యలో ఉన్న రోహింగ్యాల లెక్క తేల్చాలంటున్నారు. అంతేకాకుండా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్ ప్రక్రియతో వాళ్ల ఓట్ల వడపోత ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఉపాధి కోసం వెళ్లిన లక్షలాది మంది ఓటర్లు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంది. ఓటర్ల నమోదు, జాబితా వెరిఫికేషన్ ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడంతో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. సర్ ప్రక్రియకు కేంద్రం, తెలంగాణలో 2 ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉండటంతో హస్తం సర్ను అడ్డుకోలేకపోయింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి విధానం అవలంబిస్తారో చూడాలి. వివిధ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పేర్లు గల్లంతు కావడంతో తెలంగాణలో పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. బీహార్, బెంగాల్ ఘటనలు రిపీట్ కాకుండా డోర్ టు డోర్ సర్వే టైంలోనే ప్రత్యేక నిఘా వేయాలని బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. మొత్తానికి ఓటర్లలో
పేర్ల తొలగింపుపై వచ్చే ఫిర్యాదులను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక వార్ రూమ్ తరహా మానిటరింగ్ వ్యవస్థపై అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఎన్నికలకు ముందే సర్ ప్రక్రియను సైలెంట్ వార్గా భావిస్తున్నాయి. రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అండ్ బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. రైట్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. రైట్, శేషు గారు ముందు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. శేషు గారు, తెలంగాణలో గాంధీ భవన్, ముఖర్జీ భవన్, తెలంగాణ భవన్, ఏ భవన్లో అయినా సరే ఒకటే మాట వినిపిస్తుంది, ఒకటే భయం, ఒకటే ఆందోళన కనిపిస్తూ ఉంది. అదే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంత డేట్ దగ్గర పడినప్పటికీ కూడా నిన్న మనం చూసాము, ఇటు కాంగ్రెస్, వామపక్షాలు, TJS వీళ్ళందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ కూడా తీసినటువంటి చిన్న సవరణ. చెప్పండి. ముఖర్జీ భవన్ లో ఆందోళన భయం ఏం కనబడట్లేదు, ధీమాతో ఉంది. ఓకే, అంటే సార్ అనే మాట వినిపిస్తా ఉంది, సరైన మాట వినిపిస్తుంది. అదే హడావిడి మీ దగ్గర. ముఖర్జీ భవన్ లో ఎలాంటి ఆందోళన లేదు. అదే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాము, ఎవరైనా నిశ్చింతగా కూల్గా ఉన్నారంటే అది బీజేపీ వాళ్ళే అని. రైట్, ఓకే. సో దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి సర్కు సుప్రీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా శేషు గారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సర్ నిర్వహించేటువంటి అధికారం ఈసీకి ఉందని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో మరి ఇప్పుడు ఆయా పార్టీలు ఈ సర్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరసనలకు, ర్యాలీలకు ఇంకా అర్థం ఏముంటుంది, లాభం ఏంటి వాళ్ళకి? రేపటి నుంచి స్టార్ట్ అవబోతోంది ఈ ప్రక్రియ. సో ఏం జరగబోతుంది అంటారు తెలంగాణలో? రోజా గారు, అందరికీ నమస్కారం. అంబేద్కర్ గారు ఓటు గురించి, ఓటు విలువ గురించి ఒక మాట చెప్పారు. ఏది వయోజన ఓటు హక్కు అనేటటువంటి దాన్ని రాజ్యాంగంలో కల్పిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధము, ఒక పదునైనటువంటి ఆయుధం. నేను నా ప్రజలకి పదునైనటువంటి ఆయుధాలు ఏమి ఇవ్వట్లేదు, కానీ ఓటు అనేటటువంటి ఒక పదునైన ఆయుధాన్ని ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించుకొని రాజులవుతారో లేకపోతే దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారో వారిష్టము అని చెప్పారు. అంటే హక్కు కల్పించేటటువంటి వరకు నాది బాధ్యత, బట్ దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో వారిష్టం అని చెప్పారు. అయితే వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా పక్షాలన్నీ కూడా ఓటు ప్రమాదంలో పడింది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని మనం బీహార్ నుండి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఓటు జారితే అధికారం గల్లంతవుతుంది. అనేక సందర్భాల్లో అది రుజువైంది. సరే, అక్కడక్కడ రుజువు కాకపోయినా మెజారిటీగా రుజువైంది. కాబట్టి కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తమ భయాందోళనని వ్యక్తం చేస్తున్నారు. అయితే బీహార్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది. రేపు జూన్ 25 నుండి తెలంగాణలో కూడా రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ రివిజన్ పై కూడా కొన్ని అనుమానాలు, భయాందోళనలు కొన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లలో కూడా ఆయా రాష్ట్రాల్లో అభ్యంతరాలు ఉన్నటువంటి పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి అంశం చెప్పింది. ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఓటర్ లిస్టులో లేనటువంటి వాళ్ళని పేర్లు తీసేసి ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళని చేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. దానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి అంశాన్ని చెప్తూ, ఒకవేళ ఈసీ కానీ ప్రభుత్వం కానీ అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తుంటే పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగారు. మీరు ఓటు అడగటానికి ఓటర్ల దగ్గరికి వెళ్ళేటటువంటి ఉత్సాహం మీకు ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, ఎవరైతే ఓట్లు తొలగిస్తున్నారో, ఎవరైతే ఓట్లు పోతున్నారో ఆ ఓట్లను కాపాడుకునేటటువంటి బాధ్యత బిఎల్ఏలకు లేదా, బిఎల్ఓలు కాదు బిఎల్ఏలకు లేదా అనేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అంశాన్ని మనం చూసాం. సరే, మొత్తానికి సుప్రీంకోర్టు కొనసాగుతుంది, సర్ అనేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాకపోతే అభ్యంతరాలను స్వీకరించడానికి బిఎల్ఓలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము కూడా సిద్ధంగా ఉంటాము, మీరు అప్పుడు కోర్టుకు రావచ్చు అనేటటువంటి ఒక వెసులుబాటును కూడా ఇవ్వటం జరిగింది. వెస్ట్ బెంగాల్లోనైతే
జ్యుడిషియరీ కమిటీలను కూడా వేయటం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. అయితే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఎందుకు ఆందోళన వ్యక్తం అవుతుంది, ఎందుకు తెలంగాణలో ఈ ప్రక్రియ సరిగా ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇందాక మీరు ప్రసాద్ అన్న గారిని ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే సర్ ప్రక్రియ వల్ల సంతోషంగా ఉన్నటువంటి భరోసాగా ఉన్నటువంటి పార్టీ బీజేపీయే, మిగతా పార్టీలు కొంత ఆందోళనతో ఉన్నాయి అనేటటువంటి మాట అన్నారు. ఎందుకు అనంటే ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ ప్రక్రియను తనకి అనుకూలంగా అడ్వాంటేజ్ గా ఉపయోగించుకోవటంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు మనకి చర్చలో వచ్చినటువంటి అంశం. ఇక తెలంగాణ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి తెలంగాణలో 3,39,00,000 ఓటర్స్ ఉన్నారు, 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రక్రియని సక్సెస్ఫుల్ చేయడానికి 36,000 మంది బిఎల్ఓలు రేపటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ని నింపుతారు అనేటటువంటిది సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. బట్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినంత ఈజీగా సర్ ప్రక్రియ జరుగుతుందా అంటే మొదటి అనుమానం ఎక్కడ ప్రారంభమవుతుందనంటే ఈ మొత్తం 3,39,00,000 ఓటర్లలో మ్యాపింగ్ చేస్తే దరిదాపు 99 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ కి అందుబాటులోకి రాకుండా పోయారు. ఈ 99 లక్షల మంది ఓటర్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోనే 58 లక్షల మంది ఉన్నారు. బట్ వీళ్ళందరినీ టచ్ చేసి సరైనటువంటి సర్ ప్రక్రియను తయారు చేయటం ఎంత మేరకు వీలవుతుంది అనేటటువంటి ప్రశ్న ఇక్కడ మనకు ఎదురవుతుంది. అయితే దీంట్లో ఈ సర్ ప్రక్రియ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళలో, దేశవ్యాప్తంగా స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళలో పరకాల ప్రభాకర్ మొదటి స్థానంలో ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు సర్ ప్రక్రియ పైన ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే రక్తపాత రహిత నరమేధం జరుగుతుంది సర్ ప్రక్రియతోటి అనేటటువంటి మాట చెప్తూ దానికి కొనసాగింపుగా తను మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే గతంలో పాలకులను ఓటర్లు ఎన్నుకునేటటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు పాలకులే ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయిస్తున్నారు అనేటటువంటి ఒక కీలకమైన విమర్శ చేశారు. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ జరిగితే దరిదాపు 6,50,00,000 ఓటర్లు తొలగించారు. ఇంకొక 10 కోట్ల మంది ఓటర్లను తొలగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను ఇది ఒక నరమేధంతో పోలుస్తున్నారు. అయితే ఇక్కడ ఈసీ అనేటటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇప్పటి వరకు జరిగిన 10 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోపణలకు తావు లేకుండా సర్ ప్రక్రియను కొనసాగించటంలో వైఫల్యం చెందింది అనేటటువంటి విషయంలో అభ్యంతరాలు ఉండనక్కర్లేదు. కానీ సర్ ప్రక్రియ చేయకుండా ఆపటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్న కూడా మన ముందు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 2002లో జరిగింది. 2 దశాబ్దాల తర్వాత కూడా సర్ ప్రక్రియ జరగకపోతే ఇక ఓటర్ లిస్టుకి, ఓటర్ల ప్రక్షాళనకి అర్థమే ఉంటుంది అనేటటువంటి అంశం వచ్చినప్పుడు బట్ సర్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా జరగాలి అనేది మన డిమాండ్ ఉండాలి. బట్ సర్ ప్రక్రియ జరగొద్దు అనేటటువంటిది కరెక్ట్ కాదు. కానీ బట్ సర్ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ ఎవరికి ఫేవర్ కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక నిబద్ధతతోటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు మాట చెప్తున్నారు, ఎవరి ఓట్లు తొలగించబడుతున్నాయి అనే దాంట్లో డిస్ప్యూట్ లేకుండా మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు తొలగించినటువంటి ఓటర్ల లిస్ట్ కనుక మనం చూస్తే, ఓటర్ల జాబితాను కనుక మనం చూస్తే మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, మహిళలు, తరువాత రోజువారీ కూలీలు, వలస కూలీలు, తరువాత చివరిగా వచ్చేసి అవగాహన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళే. ఇవాళ సర్ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంది అనంటే 2002లో ఉన్నంత ఫ్లెక్సిబుల్ గా ఇవాళ లేకపోవటమే చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కుని కోల్పోతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించి కొంచెం లిబరలైజ్డ్ గా, సిస్టమాటిక్ గా ఇప్పుడు ఇదంతా ప్రక్రియ సక్సెస్ అవ్వాలంటే 2 చేతుల్లో ఉంటుందండి. ఒకటి బిఎల్ఓల చేతుల్లో ఉంటుంది, 36,000 మంది అంకిత భావంతో పనిచేయాలా. తర్వాత పార్టీలన్నీ కూడా అటెండెంట్గా బిఎల్ఏలను అపాయింట్ చేసుకుంటున్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని. వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తే సర్ ప్రక్రియ కొంత మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేటటువంటి అవకాశం
ఉంది. బట్ మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఉంది. ఆ తేడా ఏంటి అని అంటే, మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సర్ ప్రక్రియ వచ్చింది. బీహార్లో అదే జరిగింది, వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది. కానీ మన దగ్గర అలా లేదండి. మనకి 2028లో ఎలక్షన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకి దరిదాపు అక్టోబర్ 1 దాకా మనకు అభ్యంతరాల స్వీకరణకి అవకాశం ఉంది. ఓటర్ లిస్ట్ లో తప్పిపోయినటువంటి వాళ్ళని చేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీహార్, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఆరోపణలు ఇక్కడ వచ్చినా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ అండి. సో చరణ్ కౌశిక్ గారు, సో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సర్వే పైన రాహుల్ గాంధీ చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు, చాలా ఆరోపణలు చేశారు, చాలా ఓట్లు గల్లంతయ్యాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే కావాలని అక్రమంగా తీసేశారు ఈ ఓటర్లని చాలా ఆరోపణలు చేశారు. సో దీనిపైన మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్తో మాట్లాడదాం. చరణ్ గారు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఇంకా సర్ అనేటువంటి ప్రక్రియ అనివార్యం అనేటువంటి ఒక చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పనటువంటి పరిస్థితి. ఏంటంటే అనివార్యమగు వాటి వల్ల చింతించడం తగదు అని చెప్పేసి మనం కూడా దానికి ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన, ఆ తర్వాత మీ ఓట్లను తమ పార్టీలు ఎలా వాళ్ళ ఓట్లను కాపాడుకోవాలనే దానిపైన ఫోకస్ చేయడం తప్ప ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అనవసర వివాదాలతో మనకి ఒరిగేదేమీ లేదు, ఫలితం కూడా శూన్యంగా ఉంది. సో ఇప్పుడు మీ ఆధ్వర్యంలో నడవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్ను ఇప్పుడు మీ హయాంలో, మీ ఆధ్వర్యంలోనే జరగబోతున్న ఈ ప్రక్రియ పైన ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, ఇచ్చిన టైం కూడా ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 7,20,00,000 ఓట్లు తొలగించారు. తర్వాత ఫామ్ నెంబర్ 6 మళ్ళీ చూపించి కొత్తగా 2 కోట్ల ఓట్లు కూడా నమోదు చేయించారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చిన టైం కూడా మొన్నటి వరకు జూన్ 15 నుంచి జూన్ 24 వరకు శిక్షణ కార్యక్రమం ఇచ్చారు బిఎల్ఓస్ సంబంధించి. తర్వాత ఇంటింటి సర్వే అనేది 25 నుంచి జూలై 24, అంటే దాదాపు నెల రోజులు మాత్రమే టైం ఇచ్చారు. డ్రాఫ్ట్ సంబంధించినటువంటి జూలై 31, 2026 డ్రాఫ్ట్ సంబంధించినటువంటి మొత్తం ఓటర్ లిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు. అభ్యంతరాలు కావచ్చు, క్రైమ్ స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30, అంటే అదొక నెల రోజులు మాత్రం టైం ఇచ్చారు. తుది ఫైనల్ ఓటర్ల జాబితా అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక్కడ ఇంటింటికి సంబంధించిన సర్వే సంబంధించి బిఎల్ఓస్ సమయం మాత్రం ఓన్లీ 1 మంత్ మాత్రం ఉన్నది. ఈ 1 మంత్ లో దాదాపు 3 కోట్ల పైచిలకు ఓట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 3,39,00,000, దాదాపు 39 లక్షలు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పటికే ఈ మ్యాపింగ్ చేసినప్పుడు చాలా, అంటే ఓట్లకు వచ్చిన వ్యత్యాసం చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఏదైతే ఈ సర్ ప్రక్రియ జరిగిందో అందులో 7.2 అంటే 7,20,00,000 ఓట్లు తొలగించిన తర్వాత దాదాపు కోర్టులలో విపరీతంగా కేసులు, సుప్రీంకోర్టులో కావచ్చు, తర్వాత హైకోర్టులో కావచ్చు, ఏకంగా సుప్రీంకోర్టులో అయితే 26 లక్షల కేసులు, ఓన్లీ 22 లక్షల నుంచి 26 లక్షల కేసులు పశ్చిమ బెంగాల్ సంబంధించిన కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ లోపు ఎలక్షన్ అయిపోయింది, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 24 సంవత్సరాల తర్వాత చేస్తున్నటువంటి ప్రక్రియలో తాతల ముత్తాతల సంబంధించిన వివరాలు ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి ఇప్పుడే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. మరి తాతల ముత్తాతల సంబంధించి 2002 అంటే దాదాపు ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి సమైక్య రాష్ట్రంలో జరిగింది. సమైక్య రాష్ట్రంలో జరిగినప్పుడు చాలా, అసలు ఎవరికి చర్చ కూడా లేదు. ట్రిపుల్ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, అడ్రస్ మారినప్పుడు కావచ్చు, కాన్స్టిట్యూషన్ చేంజ్ అయినప్పుడు తొలగిస్తాను, ఓకే. మరి ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డబుల్ ఓటు తొలగిస్తున్నావు కరెక్టే, ఆంధ్రలో ఉండి తెలంగాణలో ఓటు. మరి దాని పరిస్థితి ఏంటంటే దానికి మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి 2 రాష్ట్రాల్లో ఓటు ఉన్నప్పుడు సంబంధం లేనప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఓట్లు ఉన్న వాళ్ళు హర్యానాలో ఓట్లు వేసారు, హర్యానా ఉన్న వాళ్ళు మహారాష్ట్రలో ఓట్లు వేసేతో భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. ఒకే ఒక వ్యక్తి, ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, హర్యానాలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో ఇన్ని రాష్ట్రాల్లో ఓట్లు వేసిండు. కాబట్టి సేమ్ పేరు, సేమ్ సర్నేము, సేమ్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లకు సంబంధించి డబల్ ట్రిపుల్ ఓట్లు ఉంటే తొలగించాలి, తప్పులేదు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు తెలంగాణలో, ఆంధ్రలో ఉండడం, మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తారంటే దానికి పరిష్కారం లేదు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఒక క్లియర్ కట్ మెకానిజం అనేది
ఈసీ దగ్గర లేకపోవడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ నుండి ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటాయి ఓట్లు, ఇక్కడికి వచ్చి ఓ 10-15 ఏళ్ళ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటు హక్కు వాళ్ళని ఎలా గుర్తిస్తారు అనే దానికి ఒక క్లియర్ కట్ మెకానిజం లేదు అనేది ఇటు మీరందరూ ఆరోపిస్తున్నటువంటి దీనికి సంబంధించి మీకేమైనా ఒక క్లారిటీ ఉందా ఏ రకంగా ఉండబోతోంది అనేది? అదే మేడం, ఇక్కడ ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చాలా మంది ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు చాలా మంది. అవును, ఇక్కడ ఓట్లు అయినప్పుడు ఇక్కడ ఓట్లు వేస్తారు, అక్కడ ఓట్లు అయితే అక్కడ వేస్తారు. మరి దీనికి కూడా పరిష్కారం చూపించాలి కదా. డబల్ త్రిబుల్ ఓట్లు ఉండు తప్పే, చనిపోయిన వాళ్ళు తొలగించడం కరెక్టే, లేదు అడ్రస్ మారినప్పుడు ఒక దగ్గరనే ఉండాలి కాబట్టి కరెక్టే. కానీ మరి దీని కూడా ఒక మెథడ్ అయితే ఉండాలి కదా. దీనికి ఏం మెథడ్ లేదు, ఆధార్ లింక్ తప్ప దీనికి పరిష్కారం కాదు. ఆధార్ లింక్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. మరి దానికి ఏమైనా పరిష్కారం చూపించారంటే అసలు ఆధార్ అనే వర్డే ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ లో ఆధార్ అనే అసలు ఆధార్ ను పరిగణలో తీసుకున్నట్టు లేదు. రకరకాల ప్రూఫ్స్ లలో కొంత అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓటు తొలగించబడే అనుమానాలకు దారి తీస్తా ఉంది. ప్రధానంగా ఇందులో ముస్లింల ఓటు తొలగించిరని, ఎస్సీ ఎస్టీల ఓటు తొలగించిరని, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయని వాళ్ళ ఓటు తొలగించిరని, క్రిస్టియన్ ఓటు తొలగించిరని, అదే కోట్ల వివాదాలను కూడా ఎలక్షన్ పెట్టిరని రకరకాల అనుమానాలు తావుదిస్తా ఉంది. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా భయభ్రాంతులకు గురే అవకాశం ఉంది. టైం కూడా చాలా 1 month మాత్రం ఇచ్చారు. ఈ 1 month లో ఇది మొత్తం 3,30,00,000 మందికి బిఎల్ఓస్ మొత్తం ఎంట్రీ చేయడం తర్వాత ఇవన్నీ కూడా కొంత సాధ్యమయ్యే పని కూడా కాదు. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎంత మ్యాన్ పవర్ లేదు. మరి ఆన్లైన్ విధానం అంటా ఉన్నారు. ఆన్లైన్ విధానంలో మరి ఇప్పటికే జనగణన సంబంధించినటువంటి అంశము ప్రారంభమైందంటారు. జనగణన కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ జరిగిన సందర్భం లేదు. కాబట్టి రకరకాల అనుమానాలు తావిస్తా ఉంది. అదే కాకుండా అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉంది. కాబట్టి గతంలో చాలా రాష్ట్రాలు ఓట్లు తొలగించబడాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం 2002లో జరిగి 24 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి ఆనాడు లేని చర్చ ఈ రోజు ఎందుకు వస్తుందంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ను ఉపయోగించుకుని దేశంలో చాలా రాష్ట్రాల్లో ఓట్లు తొలగించుడు. తర్వాత పశ్చిమ బెంగాల్ చూసినట్లయితే ప్రధానంగా మెజార్టీ 70% ముస్లింల వర్గానికి సంబంధించిన ఓటు తొలగించారని చెప్పేసి, తర్వాత పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి మరి బంగ్లాదేశ్ లో ఎంతమందిలో ఉన్నారో చూపిరంటే ఎంతమందిలో ఇంతవరకు నిర్ధారించిన పరిస్థితి, ఎంతమంది మీద కేసులు పెట్టి చెప్పని పరిస్థితి, ఎంతమంది పౌరసత్వం రద్దు చేసి చెప్పని పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వస్తే రోహింగ్యాలు అంటా ఉన్నారు. ఇప్పుడు మనలోకి ఏంది బంగ్లాదేశ్ అని చెప్పి పశ్చిమ బెంగాల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అస్సాంలో బంగ్లాదేశ్ లో అదేవిధంగా బంగ్లాదేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ ఉండరు కాబట్టి ఇప్పుడు రోహింగ్యాలు అంటారు. అసలు రోహింగ్యాలు మొత్తం ఉంది దేశవ్యాప్తం 40,000 మంది అని చెప్పి పార్లమెంట్ సాక్షి చెప్పారు. మీకు గుర్తుంది కదా చరణ్ గారు, మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ చాలా అంటే చాలా నానా యాగి చేసింది. ఏంటంటే ఈ బోగస్ ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయి, వీటిని తొలగించాలి, డబల్ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క బిల్డింగ్లో ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసారంటే అప్పుడు మీరు ఏం చెప్పారు? అలాంటిది ఏమీ లేదు, అన్నీ సవ్యంగా సక్రమంగానే జరిగాయి అని చెప్పారు కదా. మేడం అక్కడ మరి ఇప్పుడు ఎందుకు మరి ఓటు జారిపోతే అధికారం గల్లంత ఇద్దని భయం అవుతుందా? ఇక్కడ ఆ రోజు ఆ బిల్డింగ్ సంబంధించి ఒక్క బిల్డింగ్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దానికి సంబంధించినటువంటి అంశం విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ లో ఎంతమంది అడ్రస్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఉన్న వాళ్ళు ఎడిపోయారో, ఓట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ ఓట్లకు సంబంధించిన వాళ్ళు గతంలో రెంటుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కెపాసిటీ ఇంత చెప్పి చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటే తొలిస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఆంధ్రలో ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది, తెలంగాణలో ఒకసారి జరుగుతుంది. ఆంధ్రలో అసెంబ్లీ ఎలక్షన్లకు మళ్ళీ అడిపోతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేస్తే మన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది, అక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు సెటరేట్ చేసిన అన్ని ఒకేసారి సెటరేట్ చేయాలి కదా. అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం సెటరేట్ చేయకపోయినట్లయితే హైదరాబాద్ లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో 1,50,00,000 ఓట్లు ఉంటే దాదాపు 30 నుంచి 50 లక్షల ఓట్లు సెటిలర్స్ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నా ఒకే దగ్గర ఓటు ఉంటే తప్పలేదు. మరి అక్కడ ఓటు ఇక్కడ ఓటు, రూరల్లో అర్బన్ లో, తెలంగాణలకు రూరల్లో ఉండొద్దు, అర్బన్ లో ఉండొద్దు, ఒకే కాడ ఉండాలని చెప్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ ఒకే ఓటు ఇక్కడనే ఉండాలి, లేకుంటే అక్కడనే ఉండాలి కదా. కాబట్టి ఈ విషయంలో కూడా స్పష్టత లేదు. కాబట్టి ఈ విషయంలో స్పష్టత కావచ్చు, ఇచ్చిన టైం తక్కువగా ఉంది. తర్వాత గతంలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ లో జరిగిన విధంగా, మహారాష్ట్రలో జరిగిన విధంగా జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దానిలో బాగానే తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యి ఖచ్చితంగా బిఎల్ఓస్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అలర్ట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఏ అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. రైట్, ఓకే. సో ప్రసాద్ గారు, సర్ విషయంలో గందరగోళానికి తావు లేదు అని ఈసీ స్పష్టం చేసింది. సర్ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా విషయంలో సరైనటువంటి ప్రక్షాళన జరగలేదు అని ముందు నుంచి కూడా ఇండియా కూటమి ఆరోపిస్తూ వస్తోంది. దానికి తగ్గట్టుగానే మనం చూసాము, సర్ను వ్యతిరేకించినటువంటి అక్కడ రాష్ట్రాల్లో ఈసీపై పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీలు ఓటమి పాలయ్యాయి. సో అది కూడా చాలా సందేహాలకి దారితీస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు బీజేపీ అంటే ఇందాక మీరు అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది కూడా ఏమీ లేదు, ఏం జరగబోతుంది ఎలా జరగబోతుందని వెయిట్ అండ్ వాచ్ తప్ప. సో బీజేపీ ఇన్ని విమర్శలని ఎదుర్కొంటూ కూడా ఈసీకి దీంట్లో నిబంధనలను మార్చాలనేటువంటిది కానీ ఆ ప్రతిపాదన కానీ అటువైపు చూడకపోవడానికి అసలు కారణం ఏంటి? రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ మిత్రులతో కూడా మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడేసి ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చేది. శేషు గారు మాట్లాడిన దానికి, తర్వాత చరణ్ కౌశిక్ గారు మాట్లాడిన దాన్ని నేను కూడా స్వాగతిస్తాను. వారికి కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నా, చరణ్ కౌశిక్ గారు కూడా. ఎందుకంటే దొంగ ఓట్లు ఉండకూడదు, డూప్లికేట్ ఓట్లు ఉండకూడదు, చచ్చిపోయిన ఓట్లు ఉండకూడదు, ఇతర అంటే ఒకే దగ్గర ఉండే 2 ఓట్లు అంటే ఆంధ్రాలో తెలంగాణలో ఓట్లు ఉండకూడదు. ఇది క్లారిటీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా దీని మీద క్లారిటీ ఇచ్చినందుకు వారికి, చరణ్ కౌశిక్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అట్లనే బీఆర్ఎస్ కూడా ఇలా మన ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇందాక నేను వారి ఎమ్మెల్సీ గారు మాట్లాడినటువంటి మన ఆయన మాట్లాడింది, శ్రవణ్ గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. వారు కూడా ఏమన్నారంటే ఓట్ల సవరణ అన్నది చాలా పకడ్బందీగా పారదర్శకంగా జరగాలి, అవకతవకలు ఉండొద్దు అని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ కూడా అచ్చంగా అదే మాట చెప్తా ఉన్నది. ఓట్ల తొలగింపు అన్నది లేదా చేర్పులు అన్నది పారదర్శకంగా ఉండాలి, అవకతవకలు ఉండకూడదు. ఇది 100% జరిగి తీరాల్సిందే. వీళ్ళు అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నా జరిగి తీరాల్సిందే. ఇది స్వాగతిస్తా ఉన్నాం. నేనేమంటాను అంటే 2 నోల్కల ధోరణి ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నిన్న సరుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీ తీసి, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, న్యూ డెమోక్రసీ వాళ్ళు, ఆ డెమోక్రసీ, డెమోక్రసీ, నో డెమోక్రసీ అందరు కలిసి తీసిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అక్కడనేమో కాంగ్రెస్ పార్టీ సర్ వద్దంటది, ఇక్కడనేమో మళ్ళీ సర్లో సవరణలు కావాలి అంటారు. అసలు మీకు వద్దా కావాలన్నా? ఈ రెండింటి మీద ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా నాకు కనబడతా ఉంది. అది కరెక్ట్ కాదు. వద్దు అని చెప్పలేదు కదా. ఎప్పుడు ఏ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా సర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరుకు వ్యతిరేకం అని చెప్పారు. సరుకు వ్యతిరేకంగా నిన్ననే తీసిండ్రు వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ. ఎందుకు తీసిండ్రు? మీరు విన్నారేమో, మీరు వినలేదా? మల్లు రవి, కోదండరాం మాట్లాడినవి విన్నారు కదా. సరుకు వ్యతిరేకం కాదు అని క్లారిటీ ఇచ్చారు. నేను అందుకనే కౌశిక్ గారు మాట్లాడిందని స్వాగతించిన, దానికి నేను ఓకే అంటా ఉన్నా. అయితే అది ఒకవైపు జరుగుతుంది. బిఎల్ఏల సమావేశం కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా చేసుకుంటా ఉంది. ప్రతి దగ్గర వాళ్ళు పోయి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ బిఎల్ఏలను అలర్ట్ చేస్తా ఉన్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. బీఆర్ఎస్ కూడా బిఎల్ఏలను అలర్ట్ చేస్తా ఉన్నది. విచిత్రం ఏంటంటే ఎవరైతే ముస్లిం మైనారిటీలో ఓట్లు పోతే తీసేస్తారు అని చెప్పి ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలుగా చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఎంఐఎం చెప్పలే, ఎక్కడ ఎంఐఎం సర్ను వ్యతిరేకించలే. సర్ మీదే చాలా పకడ్బందీగా వాళ్ళ వ్యవహారాలన్నీ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నారు? వాళ్ళ ఓట్లు పోతాయి, వీళ్ళ ఓట్లు పోతాయి. ఎవరి ఓట్లు పోవు, దొంగ ఓట్లు మాత్రమే పోతాయి, చనిపోయిన ఓట్లు మాత్రమే పోతాయి, డబల్ ఉన్న ఓట్లు మాత్రమే పోతాయి. కాబట్టి దీని మీద ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తా ఉన్నా. ఇందాక శేషు గారు చెప్పారు, పరకాల ప్రభాకర్ అన్న మాటలు చెప్పారు కదా, రక్తపాతం లేని నరమేధం ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్పారు. నన్ను మాట్లాడివ్వండి మీరు, నేను మొత్తం సమాధానం చెప్పండి. మరి మీరు సర్ అద్భుతము, మహా అద్భుతం అని చెప్తా ఉన్నారు. అది అద్భుతమో మహా అద్భుతమో అందరికీ తెలుసు. దానిలో ఉన్నటువంటి లోపాలేంటి వాటిపైన మాట్లాడమని చెప్తున్నాము. నా నోటి నుంచి రాని మాటలు మీరు నా నోట్లో పెడితే ఎట్లా? మీరే చెప్పారు కదా. నేను అనలే. ఏదైతే శేషు గారు మాట్లాడినరో, ఏదైతే చరణ్ కౌశిక్ గారు మాట్లాడినరో అదే మాట్లాడుతా ఉన్నా నేను. సర్ మహాద్భుతం అని నేను అనలే. కాదంటారు. ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ ఓట్లు 30-40 లక్షలు మన ఒక హైదరాబాద్ లోనే ఉన్నాయంటే వాస్తవం ఉన్నాయి. తీసేయమని మేము కూడా అడుగుతున్నాం, తీసేయమని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, తీసేయమని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎవరు అంటున్నారు? ఇలా మేమేమంటున్నామంటే ఏదైతే అంశం ఉందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతా ఉన్నాయో, అన్యాయాలు జరుగుతా ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి బీజేపీ కూడా అడుగుతా ఉన్నది. ఇప్పుడు బీజేపీ దాన్ని అక్రమాలు చేయి, అన్యాయం చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తలేదు. ఎక్కడైతే అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు వాటిని అరికట్టండి. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది అలా రాష్ట్ర ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది సర్ ప్రక్రియ. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తా ఉన్నది సర్ ప్రక్రియను. అందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. దీంట్లో ఏం తేడా లేదు. నేను ఇంకొకటి ఏం చెప్తా ఉన్నాను, ఇందాక మీరు చెప్పినట్టు శేష్ గారు మాట్లాడిన దాంట్లో పరకాల ప్రభాకర్ అనేటైనా మన గొప్ప మేధావి కాదు, దేశం మొత్తం తిరిగి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఓ వ్యక్తి అంతే. ఆయనకుండే అభిప్రాయాలు నేను చెప్పిండు. దాన్ని ఎందుకు మనం పెద్ద ఆయన ఐన్స్టీన్ లాగా ఏదో కనుగొన్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నరమేధం అంటే ఆయన ఒక అభ్యంతరం చెప్పమనండి, ఒక అభ్యంతరం. ఇలా కోటి ఇందాక చరణ్ గారు చెప్పిండ్రు చాలా మంది ముస్లింల ఓట్లు తప్పండి. బెంగాల్లో ముస్లింల ఓట్ల కంటే డబుల్ ఓట్లు హిందువులు అయిపోయినాయి బెంగాల్. సో ఇప్పుడు యూపీలో తొలగించిన 2.89 కోట్ల ఓట్లు కావచ్చు, బీహార్లో తొలగించిన లక్షల ఓట్లు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో తొలగించినవి కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా అక్రమమైనటువంటి ఓట్లేనా? 100% కదండి అక్రమమైనటువంటి ఓట్లు కాబట్టి తొలగించిండ్రు. డబుల్ ఓట్లు కాబట్టి తొలగించిండ్రు, చనిపోయిన ఓట్లు కాబట్టి తొలగించిండ్రు. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా, 2002 జాబితాను తీసుకొని సవరణ తీసుకొని 2002 ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే, నాది ఉండొచ్చు, మా నాయన ఉండొచ్చు, మా తాత ఉండొచ్చు, ఎవరిదన్నా ఉండొచ్చు అందులో పేరు ఉంటే వీళ్ళు ఫామ్ 6 ఇచ్చుకొని ఓటర్ లిస్ట్ లో పేరు చేర్చుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. రెండోది, నాకున్న అవగాహన మేరకు ఎక్కడైతే ఫామ్ 6 ఇస్తామో తెలంగాణలో ఫామ్ 6 ఇస్తే ఓటు తెలంగాణలోనే ఉంటది, ఆంధ్రాలో ఉండదు. నువ్వు తెలంగాణలో ఉండే ఆంధ్ర వాళ్ళు పోయి మాకు ఆంధ్రాలోనే ఓటు ఉండాలని చెప్పి ఆంధ్రాలో ఫామ్ 6 సమర్పిస్తే ఆంధ్రాలోనే ఉంటది, తెలంగాణలో ఉండదు. దీన్ని దేశవ్యాప్తంగా ఒక కోడింగ్ మ్యాప్ చేసి దాంట్లో అన్ని తీసేస్తాం, డబుల్ ఓటు ఉండదు అనేది ఈసీ చెప్తున్నటువంటి నిబంధన. మేము ఈసీ వైపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడాలి. తెలంగాణలో మ్యాపింగ్ లో వచ్చినటువంటి ఆ లెక్క సంగతి చెప్పండి. 99 లక్షల ఓట్ల మ్యాపింగ్ లో గందరగోళం ఏంటి చెప్పండి. అదే కదా చెప్తున్నాను, ఇందాక కౌశిక్ గారు చెప్పిండ్రు కదా, మీరు వినలేదా? ఆంధ్రాలో ఉన్న 30 లక్షల ఓట్లు తెలంగాణలో ఉన్నాయని. అవన్నీ తీయడానికే సరైనటువంటి ఒక మెకానిజం లేదు అనేది కదా ఆరోపిస్తున్నారు. ఈసీ దగ్గర లేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వినతి పత్రం ఇచ్చింది అదే కదా. నేనన్నమాట కదా, అది బీఆర్ఎస్ వాళ్ళు నేను ఒక మాట చెప్తే నన్ను చెప్పనియండి. బిఎల్ఓ అంటే ఎంతవరకు ఉంటారండి తెలుసా మీకు? 1200 ఓట్ల నుంచి 2000 ఓట్లకు ఒక బిఎల్ఓ ఉంటాడు. 2000 ఓట్లను ఇలా ఒరిజినల్ ఎవరు ఉన్నారు, డూప్లికేట్ అని ఉన్నారు, 2000 ఓట్లను సరి చేయడానికి నెల రోజులు సమయం సరిపోదా అండి? 2000 ఓట్లు అంటే దాదాపు 100 కుటుంబాలు, 200 కుటుంబాలు. ఒక బూత్ కు ఒక బిఎల్ఓ ఉంటాడు, ఒక బూత్ కు ఒక బిఎల్ఏ ఉంటాడు. ప్రతి పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుంచి ప్రతి బూత్ కు బిఎల్ఏ ఉంటాడు. వీళ్ళందరూ 2000 ఓట్లను నెల రోజుల పాటు తనిఖీ చేయడం కుదరదా? దీని పెద్ద చాలా లక్షల మంది ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి బూత్ కు ఒక బిఎల్ఓ ఉన్నాడు. ఆ బూత్ లో ఆ 2000 ఓటర్లకు సంబంధించి 150 ఇంట్లో 100 ఇళ్లలో ఆయన తిరుగుతాడు. ఒక ఇంటికి 3 సార్లు పోతాడు. ఆ పోయినటువంటి వ్యక్తి అక్కడ డోర్ లాక్కుంటే అక్కడ ఒక నోటీస్ అంటించి వస్తాడు, లేదంటే పక్కింటి వాళ్ళకి చెప్పొస్తాడు, లేదా ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేస్తాడు. ఇవన్నీ వెసులుబాటు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక కూడా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుందాం. చరణ్ కౌశిక్ గారు చాలా మంచి మాట చెప్పిండ్రు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవాల్సిందే, అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సిందే. కానీ ఇది మొత్తంగానే ఇది వేస్ట్ అని చెప్పి పరకాల ప్రభాకర్ లాగా మూర్ఖంగా మాట్లాడేది నరమేధము, గోమేధం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అనేటువంటి విషయంలో లోపాలు ఉంటే ఖచ్చితంగా వాటిని నివారించాల్సిందే. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఇది కాదు, ఇది ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని మేము సరైన విషయాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఈ ఎన్నికల కమిషన్ నా ఓటు తీసేసింది అనుకోండి, నేను కామ్గా ఊరుకుంటానా? ఊరుకోను కదా, నేను కొట్లాడతాను. ఎన్నికల కమిషన్ ఇలా చరణ్ గారు కూడా తీసేస్తే చరణ్ గారు కొట్లాడతారు, ఎన్నికల కమిషన్ శేషు గారు ఒకటి తీసేస్తే శేషు గారు కొట్లాడతారు. అట్లనే ఎన్నికల కమిషన్ ఇంకా నిరాక్షరాస్యుల ఓట్లు శేషు గారు చెప్తారు, నిరాక్షరాస్యుల ఓట్లు, తెలుగునోళ్ళ ఓట్లు తీసేస్తే ఆ స్థానికంగా ఉండబడేటువంటి బిఎల్ఏలు ఖచ్చితంగా కొట్లాడాలి. దానికి సంబంధించి ప్రతి రాజకీయ పార్టీ ఒక బిఎల్ఏని పెట్టింది. రాజకీయ పార్టీ కార్యకర్తలు బిఎల్ఏలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వారి యొక్క ఓటును రక్షించడం కోసం పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు మరి ఎందుకు, ఇంత పకడ్బందీగా వ్యవస్థ అంతా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ నేతలు ఎందుకు దీనిపైన వర్రీ అవుతున్నారు? బోగస్ ఓట్లను ఎరివేయడానికి. ఒక నిమిషం, నేను మీతో మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగండి. గౌతమ్ ప్రసాద్ అదే అడగనివ్వండి, అక్రమ ఓట్లను తొలగించండి అని చెప్పి వాళ్ళు అది చెప్పనివ్వండి సార్. ఒక నిమిషం ఆగండి మీరు. గౌతమ్ గారు,
సో ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు బోగస్ ఓట్లను ఏరివేయడానికి ఒక క్లియర్ కట్ మెకానిజం లేదు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర దానికి సరిపడే ఇది లేదని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు సీఈఓకి కలిసి వాళ్ళ వినతి పత్రాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు సమర్పించారు. రెండోసారి ఇది నాకు తెలిసి. ఎస్ రోజా గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. రోజా గారు, ఈరోజు దేశవ్యాప్తంగా సర్ జరుపుతుంటే ఈ సర్ ఈరోజు ఆది కాదు, తుది కాదు, చివరిది కాదు, మొదటిది కాదు. అందరికీ తెలిసిందే. 50లో జరిగింది, 60లో జరిగింది, 70లో జరిగింది, ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతుంది. ఆ తర్వాత ఈ 24 సంవత్సరాలు అంటే ఈ 20 సంవత్సరాల నుంచి జరగలేదు. కానీ అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ స్థర్ వ్యవహారం జరుగుతున్నప్పుడు, సవరణలు జరుగుతున్నప్పుడు ఓటర్లు అంటే ఒక భీతితోని ఈ రోజు ఉన్న నా ఓటు రేపు ఉంటుందో ఉండదో అని చెప్పేసి భయపడ్డ ఓటరు గత 4-5 సార్లు జరిగినప్పుడు ఏ రోజు ఉన్న చరిత్ర కానీ, అట్లా ఆందోళన చెందిన చరిత్ర కానీ, పెద్దవాళ్ళు చెప్పింది కానీ, పుస్తకాల్లో చదువుకున్నది కానీ ఏ రోజు లేదు. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్థర్లో అనేక ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. అవి ఘటనలతో సహా మన ముందుకు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మీరు పశ్చిమ బెంగాల్లో అంటే మేమంతా సరిగ్గానే జరుగుతుంది అంటే మా సిఇఓ అన్ని బాగానే చేస్తుంది, మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది దానికి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు చెప్పినారో, మేమేం బతికున్న వాళ్ళ ఓట్లని తీసేయమని చెప్పేసి మేము అనట్లేదు, చనిపోయిన వాళ్ళని ఉన్నట్లుగా చూపించమని చెప్పేసి మేము అనట్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదు. లేని వాళ్ళ ఓట్లు ఉన్నట్లుగా చూపించటము, ఉన్న వాళ్ళ ఓట్లు లేని వాళ్ళుగా చూపించటం అనేది తప్పు అని మేము అంటున్నాము. ఆ తప్పులు సిఇఓ దగ్గర నుంచి జరుగుతున్నాయని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ, పశ్చిమ బెంగాల్లో లిటరల్ గా చనిపోయినని చెప్పేసి ఓట్లు తీసేసిన వాళ్ళని సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లి ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులోకి తీసుకుపోయి ఇగో వీళ్ళు బతికే ఉన్నారు, అదే విధంగా చనిపోయినట్టుగా చూపించారు అని చెప్పేసి చూపించిన సందర్భం. ఇది అవునా కాదా మీరు చెప్పండి. అదే విధంగా సరే ఒకవేళ మమతా బెనర్జీ అంటే వీళ్ళు చాలా ఈజీగా తేలిగ్గా మమతా బెనర్జీ కావాలని చెప్తుందని కూడా అంటారు. యోగేంద్ర యాదవ్ గారు ఈయన సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్టు, బతికి ఉన్న వాళ్ళ ఓట్లని తీసేసిండ్రు సార్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందు తీసుకెళ్లి చూపించిండ్రు వాళ్ళ పేర్లతో సహా బతుకున్న మనుషుల్ని. చనిపోయినరు అని చెప్పేసి ఓట్లు తీసేసిండ్రు అన్న సంఘటన వీళ్ళు మర్చిపోయి మాట్లాడితే ఇక గురువింద గింజలాగా మాట్లాడితే మేము ఏమంటాం మేడం? అంటే ఎక్కడ జరగాల్సిన అవకతవకలు జరగకుండా చక్కగా జరగాలనేది మేము కోరుకుంటున్నాం. మీరు అవకతవకలు జరపకుండా మేము చక్కగా ఈ సిఇఓ చక్కగా జరుపుతుంది అని చెప్పేసి అంటే అందరు హర్షిస్తాం కదా, స్వాగతిస్తాం కదా. జరుగుతున్నాయి అనడానికి అనేక ఉదాహరణలు కదా ఇవి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మేడం. బీహార్లో సరి జరిగింది. బీహార్లో సరి జరిగితే ఈ బీహార్లో మొత్తం దేశవ్యాప్తంగానే 142 కోట్ల మంది ప్రజలుంటే 142 కోట్ల మంది చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి. మరి ఈ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకు ఉన్నాయి కదా, దాదాపు లక్షలాది ఓటర్లకు 0 అడ్రస్ తోని ఆధార్ కార్డులు ఇచ్చింది మేడం. ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షలాది ఓట్లు ఇవి ప్రూఫ్ తో సహా సుప్రీంకోర్టుకు సబ్మిషన్ చేసిన సందర్భం. ఆ రోజు సుప్రీంకోర్టు ఏమన్నది? మీరు ఈ బతుకున్న వాళ్ళని తెచ్చి చూపించడం కానీ, చనిపోలేదని చూపించడం కానీ, ఇప్పుడు ఈ ప్రక్రియలో ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది తప్ప ఇది తప్పు అని చెప్పలేదు సుప్రీంకోర్టు. అంటే వీళ్ళ అవకతవకలు, వీళ్ళ తప్పుడుదారులు అన్ని కూడా వాస్తవంగా జరుగుతున్న పరిస్థితిని పక్కన పెట్టేసి మేము చాలా బాగా చేస్తున్నాం అని చెప్పేసి నీతులు వల్ల వేస్తారు. త్రిరంగ నీతులు వీళ్ళవి. కానీ ప్రాక్టీస్ లో చేసేటి అన్ని తప్పుడు పనులే. ఈ తప్పుడు పనులు చేయొద్దని కోరుకుంటున్నాం మేము. ఈ దేశంలో ఉన్న ఒక పౌరుడు నా ఓటు నాకు ఉంటది అని చెప్పేసి నిర్భీతిగా ఉండాల్సిన పరిస్థితి పోయి ఒక భీతితో, భయాందోళనతో మెదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మనం ప్రజల్ని ఏ కేటగిరీలో 2002 ప్రాతిపదికగా మీరు తీసుకుంటున్న సందర్భంలో 2002లో బతికి ఉన్న వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, ఆనాటి నీ పుట్టినరోజు, అదేవిధంగా డేట్ ఆఫ్ ఇయర్, లేకపోతే ఇంకోటి పేరుతో అనేక రకాల విషయాలు తీసుకొచ్చి గందరగోళపరుస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు నా పుట్టినరోజు ఉంది మేడం. మా తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించినప్పుడు
ఫలానా పౌర్ణమి నాడు పుట్టిండని, లేకపోతే కార్తీక మాసంలో పుట్టిండని, లేకపోతే ఇంకో మాసంలో ఇంకోటని, అంటే లేదా దసరా ముందు పుట్టిండని, లేకపోతే దీపావళి ముందు అంటే ఈ రకంగా చేసిండ్రు. అంటే ఒక అప్రాక్సిమేట్ కరెక్ట్ డేట్ లేకుండా అప్రాక్సిమేట్ గా చెప్పిన సందర్భం. మరి ఆ రోజు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఎట్లా తీసుకొస్తారు? ఇటువంటి అన్ని ప్రాక్టీస్ లో వస్తున్న సమస్యలు మన కళ్ళ ముందు కనపడుతున్నా ఇవి చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ సీఈఓనే కరెక్టే ఉంది, ఎటువంటి తప్పులు జరగలేదు, మరి ఈ రోజు బీజేపీ పాకెట్ గా సీఈఓ వ్యవహరించట్లేదు. మరి వ్యవహరించకపోతే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ సందర్భంగా సీఈఓ ఏం ట్వీట్ చేసింది? ఒక రాక్షస ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడం కోసం ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది ఎన్నికలకు ముందు. ఎవరికి అనుకూలంగా చేసింది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 15 రోజులకే ఈవీఎంలని కాల్చిపడేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కు పరంగా అదేవిధంగా ఎన్ని రోజులు ఈవీఎంస్ ఉండాలి? 45 రోజులు స్టోరేజ్ తప్పనిసరిగా ఉండాలి. 15 రోజులకు ఎందుకు కాల్చిండ్రు? మీనా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అదేవిధంగా నిన్న 4000 ఈవీఎంలు అగ్ని ప్రమాదం పేరుతోని ఎందుకు కాల్ చేసిండ్రు పశ్చిమ బెంగాల్లో? ఇవి కాలిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరిని బాధ్యుల్ని చేసిండ్రు? అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర ఒక రకం, వీళ్ళకి అనుకూలంగా లేని దగ్గర ఒక రకం. అదేవిధంగా వీళ్లకు ఏ వ్యవస్థ అనుకూలంగా మారడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తారో ఆ రకంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. గౌతమ్ గారు అన్ని మీరు ఇండియా కూటమి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తున్నట్టుగా మైనారిటీ ఓట్లు ఎక్కువగా, అంటే బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఎక్కువగా తీసేసిన వాళ్ళ ఓట్లలో ఇటు దళితులు, తర్వాత ఆదివాసీలు, వీళ్ళందరితో పాటుగా మైనారిటీ ఓట్లు కూడా చాలా వరకు గల్లంతయ్యాయని చెప్తా ఉన్నారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి మైనారిటీ ఓట్లు గల్లంత అవుతాయి అనేటువంటి ఇది ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా మేడం, కాబట్టి అటువంటిది నడుస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్ దోస్తానా మీదంటా ఉంటారు కదా వాళ్ళు. అక్కడ వాళ్ళు వినండి. అంటే మతాలు వేరు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలు ఒకటే వాళ్ళకు. మతం పేరుతోని, మతం ముసుగుతోని, మతం రంగులో వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఒకటే. ఎవరికి? ఎంఐఎంకు కానీ అదొక మత ఛాందసవాద పార్టీ, బీజేపీ ఇదొక మత ఛాందసవాద పార్టీ. ఈ రెండు అంటే అపోజిట్ గా ఉన్నట్టే వీళ్ళకి అనుకూలంగా ఓట్లు పడతాయి కదా. వీళ్ళకి అనుకూలంగా ఓట్లు పడడం కోసం ఎక్కడైతే ఎంఐఎంని ప్రసాద్ గారిని మాట్లాడొద్దని చెప్పండి. అంటే నాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వచ్చినాయి, నేను మాట్లాడలేదు. మంచిది. ఆయన చేతిలో స్టీరింగ్ పెడతాం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి. చెప్పండి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడనివ్వండి, నేను మీకు టైం ఇస్తాను. ప్రసాద్ గారు మీరు ఆప్తే మంచిది. నేను మీ దాంట్లో మేము తలదూర్చలేదు, తలదూర్చలేదు. దూర్చమంటే చెప్పండి. ఇప్పుడు మాట్లాడతాను. నేను తలదూర్చాలనా? నేను నిన్నేమన్నా నేను మిమ్మల్ని మీరు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. నన్ను మతతత్వ పార్టీ అని ఎందుకు అంటున్నావు? నువ్వు మతతత్వ పార్టీ మాట్లాడుతున్నా, మీరు నాన్ సెన్స్ లో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, గౌతమ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుతుంటే మధ్యలోకి రావడమే నాన్సెన్స్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుతుంటే మధ్యలోకి రావడమే నాన్సెన్స్. ప్రసాద్ గారు మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం గౌతమ్ గారిని కంప్లీట్ చేసే వరకు మీరు మాట్లాడకండి. ఒక్క నిమిషం. ఇంకా ఉదాహరణ ఏం కావాలి? నాన్సెన్స్ అనే పదానికి ఉదాహరణ ఏం కావాలి? ఉదాహరణ ఏం కావాలి? నాన్ సెన్స్ అనే పదానికి ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి? ఒకళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో తల దూర్చడమే నాన్ సెన్స్. ఇంకా ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇంకా ప్రసాద్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి, టైం వేస్ట్ చేయకండి. ఒక నిమిషం ఆగండి ప్రసాద్ గారు. ఏ మంచి ఉదాహరణ కావాలి మీకు? ప్రసాద్ గారు మీకు మంచి ఉదాహరణ ఏం కావాలి? మీరు నాన్ సెన్స్ గా ఉండకపోతే. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి. గౌతమ్ గారిని కంప్లీట్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. గౌతమ్ గారు మీరు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకి మాట్లాడించాలి, అంతేగాని మధ్యలోకి వచ్చేసి నీకు ఏ క్వశ్చన్ అడిగిందో దానికి సమాధానం చెప్పు. నన్ను ఎందుకు మాకు సమాధానం అంటున్నావు? అవునండి, నువ్వు మాట్లాడేటప్పుడు నేనేమో అడ్డు రాలేదు కదా. నువ్వు సవాల్ మాట్లాడావు బీఆర్ఎస్ గురించి, ఇంకో పార్టీ గురించి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు మాట్లాడేది మీరు చెప్తారా?
ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి. నేను అన్నమాట కట్టుబడి ఉన్నా. నేను అన్నమాటకి నేను కట్టుబడి ఉన్నా. నేను అన్నమాట కట్టుబడి రైట్, ఓకే, మీ ఇద్దరు ఉన్నా. ఆపండి ఒక నిమిషం. నేను రైట్, అన్నమాట శేషు గారు, శేషు గారు, మత ఎస్, మీరు ఇద్దరు ఆగండి పార్టీ మీది. దయచేసి ఒక్క నిమిషం. మతచాందసవాద పార్టీ నేను కట్టుబడి ఉన్నా. ఏమంటారు మీరు మతచాందసవాద పార్టీ. నేను 100% ప్రసాద్ గారు, గౌతమ్ గారు, ఇది వాస్తవము. మీరు దేవుడి పేరుతో ఓట్లు చెప్పుకోరు. మీరు అభివృద్ధి పేరుతో ఒక ఓటర్ తీసుకుంటారా? ప్రసాద్ మీరు గారు, రాముడి ఒక్క నిమిషం పేరుతోని, ఆగండి కృష్ణుడి దయచేసి. పేరుతోని, ఇంకో పేరుతో ఓట్లు తీసుకుంటారు. మీరు అభివృద్ధి పేరుతో ఎక్కడైనా ఓట్లు తీసుకున్నారా? మీరు మతం కాకపోతే ఇంకేంటి? మీరు మతం ప్రసాద్ కాకపోతే గారు, మతం పేరుతో ప్రసాద్ గారు, అభివృద్ధి గౌతమ్ గారు, మీరు ఇద్దరు మీరు పీసీఆర్ మతం ఒకసారి వీళ్ళిద్దరు పేరుతో ఆడియోలు మ్యూట్ చేసేయండి దయచేసి. ఎస్, శేషు గారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. శేషు గారు, శేషు గారు, యా, ఈ రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు కాసేపు పక్కన పెడదాము. సో రేపటి నుంచి జరగబోయేటువంటి సర్ ప్రక్రియ ఎస్ సజావుగా మీరు నాకు మాట్లాడనిచ్చకుండా మీరు వేరే శేషు గారికి మరి నేనేం చేయను. మీరు ఇచ్చిన టైం అంతా కూడా మీరిద్దరూ వాదించుకోవడానికి చేస్తా ఉంటే ఏం చేయాలి? యా, శేషు గారు. యా యా, ఓకే, రైట్ రైట్. రోజా గారు ప్రశ్న చెప్పండి. శేషు గారు, సజావుగా జరగాలి అని అంటే ఏం చేయాలనేది మీ ఉద్దేశం చెప్పండి. ఇప్పుడు అట్లా కదండి, నువ్వు ఒక పెద్ద ప్రక్రియ జరుగుతున్నప్పుడు లోపాలు బయటపడుతుంటాయి. బట్ ఆ లోపాలని రాజకీయ పార్టీలు ఎత్తి చూపినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళొకసారి ఆ లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంటుంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను చెప్పిందే రైటు, నేను చేస్తున్నదే కరెక్ట్, పార్టీలు చేస్తున్న అబ్జెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళటం అనే దాని మీదనే ఇప్పుడు వివాదం ముసురుకుంటున్నటువంటి సందర్భం. ఇదొకటైతే, రెండో వైపు నుండి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సార్ ప్రక్రియలో ఈ తప్పులు చేస్తుంది, ఈ లోపాలు ఉన్నాయి అని ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటే భారతీయ జనతా పార్టీ కలగజేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వత్తాసు పలకటంతో భారతీయ జనతా పార్టీ దాని ప్రభుత్వం పైన సహజంగా అనుమానాలు వస్తాయి కదా, ప్రజలకు వస్తాయి, పార్టీలకు వస్తాయి, స్టేక్ హోల్డర్స్కి వస్తాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒకటి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సిపెక్ సర్వే జరిగింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులగణన జరిగింది. కులగణన జరిగితే రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంతో చక్కగా తెలిసలేకపోయారు. 3,56,00,000 అని తెలిసారు. శుద్ధ తప్పది. 4,20,00,000 మంది జనాభా ఉంటే వాళ్ళ సిపెక్ సర్వేలో తెలిసింది. అంటే కులగణన జనాభా ఎంత ఉంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో సరిగా లెక్క తెలిసినప్పుడు ఇంత పెద్ద సర్ ప్రక్రియలో 99 లక్షల ఓట్ల పైన అనుమానాలు ఉన్నటువంటి దశలో వాస్తవాలుగా పారదర్శకంగా అనుమానాలకు తావివ్వకుండా సక్రమంగా జరుగుతాయని మనం ఆశించటం పెద్ద తప్పవుతుంది. ఎందుకంటే మనం కులగణన సక్రమంగా చేయలేకపోయినాం, జనగణన సక్రమంగా చేయలేకపోయినాం. ఇక ఈ సార్ ప్రక్రియ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా జరుగుతుందంటే మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఒక చిన్న రాష్ట్రంలో దరిదాపు 3,39,00,000 ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రంలోనే దరిదాపు కోటి ఓట్ల పైన మనకి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పకడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయండి. 1987కు ముందు పుట్టినటువంటి వాళ్ళు ఓకే, వాళ్ళ పైన అభ్యంతరాలు ఉండవు, ఓటర్ లిస్ట్ లో ఉన్న దాని ప్రకారంగా కంటిన్యూ చేస్తారు. 87 నుంచి 2004 వరకు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ వివరాలు ఇవ్వాలన్నారు, అక్కడ కూడా అభ్యంతరం లేదు. కానీ 2004 తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళది తల్లిదండ్రుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలంటే మరి ఉండకపోతే వాళ్ళ ఓట్లకు అనర్హులు అవుతారా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. రెండోది, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మ్యాపింగ్ పాయింట్ తోటే 5 లక్షల డూప్లికేట్ ఓట్లు అని తెలిపోయింది. డూప్లికేట్ ఓట్లను మొత్తం తీసేయాల్సినాడు. రెండోది, ఇంకా సుదర్శన్ రెడ్డి గారు చాలా అంశాలపైన ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రూల్స్ రెగ్యులేషన్ చెప్తున్నారు. ఒక బిఎల్ఓ ఒక ఇంటికి 3 సార్లు వస్తారని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? వస్తారా అండి? వస్తారా? ఒక కాలనీలో కూర్చొని ఓ ఇంటి దగ్గర కూర్చొని అన్ని టిక్కులు పట్టుకొని పోతున్నటువంటి సందర్భాలను ఎన్నిసార్లు చూసాం? అటు కులగణనలో చూసినాం, జనగణనలో చూసినాం, గతంలో జరిగినటువంటి ప్రక్రియలో చూసినాం. అట్లా కాకుండా
మీరు బాధ్యతాయుతంగా ప్రతి బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళకి 30 నుండి 40 కుటుంబాలు ఇస్తారు. ఇందాక మా కప్పరన్న చెప్పారు కదా, 30 నుండి 40 కుటుంబాలు ఇస్తారు. ఆ 30 నుండి 40 కుటుంబాలకు వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళు మార్కింగ్ చేసుకోవాల్సినటువంటి దగ్గర అలా చేయకపోతే వాస్తవమైనటువంటి లెక్కలు రావు, నిజమైనటువంటి ఓటర్లు కూడా లిస్ట్ నుంచి తప్పిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 సార్లు వెళ్తారు వాళ్ళు, లేకపోయినా తీసుకుంటారనేది నేనైతే నమ్మలేకపోతున్నాను. కాబట్టి బిఎల్ఓల వ్యవస్థ సరిగా పనిచేస్తే ఈ తప్పులన్నిటిని కూడా సరి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ పెట్టినటువంటి కఠినమైన నిబంధనల స్థానంలో అక్కడ ఓటరు నిజమైనటువంటి వాడా కాదా అనేటటువంటి తేల్చాల్సింది బిఎల్ఓలు. ఒకవేళ బిఎల్ఓలు ఏదైనా తప్పు చేస్తే బిఎల్ఏలు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ఇందాక ఓ లిస్ట్ చెప్పాను. పరకాల ప్రభాకర్ గారిని మనం కొన్ని విషయాల్లో వ్యతిరేకించొచ్చేమో కానీ తను చెప్తున్నటువంటి వాస్తవాల్లో ఇప్పటి వరకు డిలీట్ అయినటువంటి ఓటర్లలో మనకు కనపడేది ఎవరు? ఆదివాసీలు కనపడుతున్నారు, దళితులు కనపడుతున్నారు, గిరిజనులు కనపడుతున్నారు, నిరక్షరాస్యులు కనపడుతున్నారు, కూలీలు కనపడుతున్నారు, వలస కూలీలు కనపడుతున్నారు. ఈ సిస్టమ్ పైన కానీ ప్రసాద్ గారు దాన్ని ఒప్పుకోలేదు కదా. ఇప్పటి వరకు తొలగించిన ఓట్లలో అన్ని కూడా అనర్హమైనటువంటి ఓట్లనే తొలగించామని చెప్తున్నారు కదా. అదేనండి, చాలా మంది మైనారిటీల తల్లిదండ్రులకు ధృవీకరణ పత్రాలు లేవు. అంత మాత్రం చేత వాళ్ళు ఈ దేశ పౌరులే కాదు, రోహింగ్యాలు బయట దేశాల నుంచి వచ్చి ఉంటున్నారు అనేటటువంటి ఒక అపవాదు వేసి వాళ్ళ ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియ కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఒక వర్గం ఓట్లను టార్గెట్ చేసో లేకపోతే ఒక పార్టీ ఓట్లను టార్గెట్ చేసో సర్ ప్రక్రియ కనుక చేస్తే ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది, ఆరోపణలు వస్తాయి. అట్లా కాకుండా అందుకే మనం ఏమంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలోనైనా ఒక చిన్న రాష్ట్రంలోనైనా ఒక మోడల్గా, ఒక కేస్ స్టడీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలన్నిటినీ నివృత్తి చేసే విధంగా ఒక ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మీరు టైం ఇవ్వండి, రేపు పొద్దున ఎలక్షన్ లేదు కదా. కాబట్టి ఇందాక మన చరణ్ అంటున్నారు, నెల రోజులు టైమే ఎందుకు ఇచ్చారు? జూన్ 25వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకే ఎందుకు ఇచ్చారు? ఇంకొక నెల రోజులు టైం ఇవ్వండి, ఇంకొంచెం పకడ్బందీగా చేసేటటువంటి ఏర్పాటు చేయండి. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కి పోయేటటువంటి అవకాశం లేదు కదా. మీకు యూపీలోనో పంజాబ్లోనో జరిగేటటువంటి ఎలక్షన్స్ లేవు కదా, 2028లో ఉన్నాయి కదా. కాబట్టి వ్యవస్థని సిస్టమాటిక్ గా పారదర్శకంగా చేసేటటువంటి ఒక వెసులుబాటు ఇవ్వాలి కానీ, బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే తను ఏమనుకుంటే అదే చేస్తుంది తప్ప పార్టీల అభ్యంతరాలను, ప్రజల అభ్యంతరాలను, స్టేక్ హోల్డర్స్ యొక్క అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవట్లేదు. మిగతా రాష్ట్రాల్లో ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా అది ప్రయత్నం చేయటం లేదు. కాబట్టే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. మనం ఒక్క కులగణనే సానగా చేయలేనటువంటి వాళ్ళం ఇంకా ఇంత పెద్ద ప్రక్రియ, ఇంత పెద్ద ప్రక్షాళన ఎంత పకడ్బందీగా చేస్తామంటే ఎవరు నమ్మాలా? ఎగ్జాక్ట్లీ అదే కదా ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, గౌతమ్ గారు, ప్రసాద్ గారు, చరణ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.